చలి తీవ్రత రోజు రోజుకు పెరిగిపోతుంది. దేశంలోని పలు ప్రాంతాల్లో చలి మైనస్ లోకి వెళ్లిపోతుంది. 2 తెలుగు రాష్ట్రాల్లోనూ చలి జనాలనైతే వణికిస్తోంది. రోజు రోజుకి ఉష్ణోగ్రతలు కూడా దారుణంగా పడిపోతున్నాయని వాతావరణ శాఖనైతే వెల్లడించింది. ఇక రేపటి నుంచి కూడా చలి మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖనైతే అధికారి ధర్మరాజ్తో పాటు మా ప్రతినిధి సుప్రియ ఫేస్ టు ఫేస్. 2 తెలుగు రాష్ట్రాల్లో చలి వణికిస్తుంది. అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణలో చూసుకుంటే అయితే చలి తీవ్రత ఎక్కువగానే కనిపిస్తుందని చెప్పాలి. ఇక ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలో చూసుకుంటే కూడా అదే పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇంకా ఈ చలి అసలు ఎన్ని రోజులు ఉండబోతుంది, ఉష్ణోగ్రతలు ఎలా ఉండబోతున్నాయో మనతో వివరించడానికి ఇప్పుడు వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు గారు ఉన్నారు. ఒకసారి వారిని అడుగు తెలుసుకుందాం. సార్, ఇప్పుడు చూసుకుంటే అయితే మనకు ఉదయం సమయంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా చలి ఎక్కువగా పెడుతూ ఉంది కదా. సో ఈ చలి ఇంకా ఎన్ని రోజులు ఉండబోతుంది ఇటు జీహెచ్ఎంసీ పరిధిలో ఓవరాల్ తెలంగాణ డిస్ట్రిక్ట్స్ లో కలిపి? ముఖ్యంగా చూసుకున్నట్లయితే నిన్న కనుక చూసుకున్నట్లయితే చలి తీవ్రత పెరిగిందని చెప్పాలి. నిన్న ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మనకి ఇక చలి తీవ్రత అనేది కొంచెం ఎక్కువగా కనిపించినప్పటికీ కూడా దక్షిణ భాగాలకు వచ్చేసరికి సాధారణ స్థాయిలోనే ఈ చలి అనేది కొనసాగుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఉత్తర తెలంగాణ జిల్లాలో ఆదిలాబాద్ కానీ అలాగే నిర్మల్, ఇంకా చూసుకున్నట్లయితే మధ్యస్థంగా వచ్చేసరికి ఇటు మెదక్ కానీ సంగారెడ్డి కూడా స్వల్పంగా ఈ యొక్క చలి తీవ్రత పెరుగుతుందని చెప్పొచ్చు. ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే రానున్న 2 రోజులు కూడా చలి క్రమేపీ పెరిగినప్పటికీ కూడా కొంచెం తగ్గి తర్వాత క్రమేపీ ఈ యొక్క నెల చివరకు వచ్చేసరికి మళ్ళీ సాధారణ స్థాయిలో కొనసాగి స్వల్పంగా ఈ యొక్క చలి తీవ్రత పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. సో జిహెచ్ఎంసీలో చూసుకుంటే ఎలా ఉండబోతుంది? అంటే మనం ఎప్పుడు చూసినప్పటికీ కూడా జిహెచ్ఎంసీ పరిధిలో అయితే ఇంతవరకు అయితే ఇంత చలి నమోదైనట్టు కూడా లేదు కదా. అయితే నిన్న నుంచి చూసినట్టయితే చలి కూడా ఎక్కువ తీవ్రత కనిపిస్తుంది కదా. జిహెచ్ఎంసీ పరిధిలో పరిస్థితి ఏంటి? ముఖ్యంగా చూసుకున్నట్లయితే పటాన్ చెరువు పరిసర ప్రాంతాల్లో మనకి చలి తీవ్రత కొంచెం కనిపించినప్పటికీ కూడా ఆ యొక్క ఇండస్ట్రియల్ ఏరియా కింద ఉన్నటువంటి భాగంలో మనకి ఇటు పొగమంచుతో పాటు పగటిపూట తీవ్రత కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా సాధారణ కంటే కూడా ఎక్కువగా డ్రాప్ అయిన అంశాలు మనం చూడవచ్చు. నిన్న కూడా సుమారు 9 డిగ్రీల వరకు కూడా ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి నమోదైన గణాంకాలు మనం చూడొచ్చు. సో రానున్న రోజుల్లో కూడా సాధారణ స్థాయిలో కొనసాగినప్పటికీ స్వల్పంగా ఈ యొక్క చలి తీవ్రత పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక తెలంగాణలో హైదరాబాద్ తో పాటు అన్ని జిల్లాల్లో చూస్తే ఏమైనా వర్ష సూచన కనిపిస్తుంది? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే రానున్న 7 రోజులు కూడా పొడిబారిన వాతావరణం అనేది కనిపిస్తుంది. ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ఇటు తూర్పు నుంచి అలాగే చూసుకున్నట్లయితే ఈశాన్య గాలులు కూడా వీస్తున్నాయి. ఎప్పుడైతే తూర్పు గాలులు అనేవి రాష్ట్రంలో వీస్తుంటాయో అప్పుడు మనకి కొంచెం వాతావరణంలో మార్పు అనేది కనిపిస్తుంది. కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా సగటు కంటే సాధారణ స్థాయి కంటే కూడా ఎక్కువగా పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్కి వస్తే ఎక్కువగా ఇప్పుడు మనకు అక్కడ చలి తీవ్రత ఎక్కువగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఎదురుగాలులు కూడా వస్తున్నట్టు తెలుస్తుంది. సో ఆంధ్రప్రదేశ్లో వర్ష సూచన ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఏపీకి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ముఖ్యంగా 2 ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా శీతల గాలులు అనేవి ప్రవేశించాయి. సో ఒక విధంగా చూసుకున్నట్లయితే శీతల గాలులు అంటే మనకి తీవ్రత అనేది క్రమేపీ పెరుగుతుంది. ఒక విధంగా ఏపీలో కూడా ఈ యొక్క మన్యం అరకు లోయల్లో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క చలి తీవ్రత క్రమేపీ పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. సో కనిష్ట ఉష్ణోగ్రతలు కనుక చూసుకున్నట్లయితే 15 డిగ్రీల నుంచి 22 డిగ్రీల వరకు కూడా ఏపీలో కొనసాగుతున్నప్పటికీ కూడా జగన్నాథపురం ఈ యొక్క పరిసర ప్రాంతాల్లో ప్రస్తుతం 15 డిగ్రీల వరకు కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి నమోదవుతున్న గణాంకాలు చూడొచ్చు. సో ఇటు తెలంగాణలో ఆంధ్రలో చూసుకున్నప్పటికీ అయితే చలి తీవ్రత పెరిగే అవకాశం ఉన్నట్టు కూడా మనకు వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. దానికి తోడు ఈ శీతాకాలంలో మాత్రం తగిన జాగ్రత్తలు కూడా తీసుకోవాలని కూడా ఇటు మనకు వాతావరణ శాఖ అధికారులు అయితే సూచిస్తున్నారు. అయితే రానున్న 17 వారికి వారం రోజుల వారికి ఇదే మనకు కనిపించే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ యశ్వంత్, సుప్రియ, బీఆర్కే న్యూస్, హైదరాబాద్.